ఎవరు కూడా ఊహించలేదు. ఈ కార్యక్రమంలో పెద్దలు అజిత్ పాషా గారు, బాల్ మల్లేష్ గారు, సోదరిమణి పద్మ గారు, జ్యోతి గారు, డిజి నర్సింగ్ గారు, కాంగ్రెస్ నాయకులు ఆద్రి గారు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయులు, సోదరి విలక్షణమైన నాయకుడు సీతారాం యేచూరి గారిని కలిసే అవకాశం నాకు కూడా చాలాసార్లు దక్కింది. పార్టీలు వేరైనా భావజాలం ఒకటే. వారి కమ్యూనిస్టులో అగ్రనాయకుడు. ఢిల్లీ పోయినప్పుడల్లా అవకాశం ఉంటే వారిని కలిసి 10 నిమిషాలు మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళం. దానికి కారణం ఏంటంటే త్యాగాలని ప్రతీక ఆయన. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన తెలుగు వారు కాకినాడ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి మద్రాసులో ఢిల్లీలో చదువుకొని చిన్ననాటి నుండే రాజకీయాలకు ఆకర్షితులై ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో 2 రకాలు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ అధికారానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకొని అధికారమే అవసరం లేకుండా ప్రజా జీవనం సాగించడం. మరొక కోణం రాజకీయాల కోసం అధికారులకు రావాలని తపన పడేవారు. ఈయన మొదటి కోపం చెందినటువంటి మహోన్నతుల నాయకుడు. ఇందాక పుస్తకంలో చూస్తూ ఉంటే మనిషి చనిపోయిన తర్వాతనే మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు 60 శతకం ఎండింగ్లో కానీ 70 శతకం మొదట్లో కానీ ఆయన ఢిల్లీ షిఫ్ట్ అయిన తర్వాత ఎస్ఎఫ్ఐలో చేరడం, కొద్ది రోజుల్లోనే ఎస్ఎఫ్ఐకి అధ్యక్షుడు అవ్వడం, తర్వాత జేఎన్ ఎన్నికల్లో పలుమార్లు గెలవడం, లెఫ్ట్ పొలిటిక్స్లో ఆయన దాంట్లో ఒక ముద్ర వేసుకోవాలనేటువంటి వ్యక్తి. ఆనాడు ఎస్ఎఫ్ఐ అధ్యక్షులతో కూడా కేరళ బెంగాల్ వాళ్ళు అయ్యేవారంట. ఆయన మొదటి తెలుగువాడే కాకుండా కేరళ బెంగాల్ బయట ఉంటున్నటువంటి వ్యక్తులు మొదటి వాడు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు జేఎన్యూల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిలదనే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత అండర్ గ్రౌండ్ అవ్వడం, మళ్ళీ రాజకీయాలకు వచ్చి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడం, అంచెలంచెలుగా సుదీర్ఘమైనటువంటి 45-50 ఏళ్ళ జీవితంలో, రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఎన్నికవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. సీతారాం యేచూరి అనగానే కడుపులో మెరిసేట అవసరం. చిన్నప్పుడు చాలా అందగా రాజకీయాలకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో తన శైలిలో ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాడు. రాజకీయ నాయకుడే కాకుండా మంచి కవిగా, ఒక కాలమిస్ట్గా, విమర్శనాత్మక అనేటువంటి రచనలు చేసే కవిగా ఆయన మనందరికీ సుపరిచితుడు. ఈ దేశ రాజకీయాల్లో రాజకీయ కోణం చిత్రం ఒకసారి ఆలోచించినప్పుడు స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రం ముందుగా దేశ రాజకీయ చిత్రపటంలో ఉన్నది 2 పార్టీ. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ రాజ్యం వెళ్తున్న బీజేపీ పార్టీ ఆనాడు స్వాతంత్రమో లేదు, బ్రిటిష్ వారితో పోరాడడం లేదు. చరిత్ర కొన్ని చూస్తే బ్రిటిష్ వారు ఉండాలని కోరుకునేవారు. ఆనాడు బ్రిటిష్ పాల్గొనే స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర లేదు. ఇవాళ బీజేపీ పార్టీకి మా నాయకుడు స్వాతంత్రంలో పాల్గొనడం చెప్పు నాయకుడు లేదు.
ఏమంటే వీర సావర్కర్ పేరు చేస్తారు. వీర సావర్కర్ కూడా ఆ రోజు బ్రిటిష్ వారికి సరెండర్ అంటే వ్యక్తి. ఆయన అండమాన్ జైల్లో ఉన్నప్పుడు రాసిన లెటరు, ఆ క్షమాభిక్ష పెట్టండి, మీ బానిసగా ఉంటారని చెప్పినటువంటి లెటర్ కూడా చూశారు. సర్దార్ వల్లభాయ్ గుజరాత్ చెందిన మహత్తర నాయకుడు. అలాంటి నెహ్రూకి వల్లభాయ్కి ఉన్న సామీప్యం ఏంటంటే చాలా గొప్ప ఫ్రెండ్షిప్, మంచి స్నేహితులు, వాళ్ళకు మంచి అవగాహన అండర్స్టాండింగ్ ఉండేది. ఇవాళ అంత గొప్ప ఫ్రెండ్షిప్లో ఈ దేశానికి దిశ చూపించినటువంటి నెహ్రూ వల్లభాయ్ కూడా చనిపోయిన తర్వాత విడదీసి వల్లభాయ్ మా నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నారు. వల్లభాయ్ ఏ విధంగా మీ నాయకుడు అవుతాడు రండి సార్ సాంశివ గారు. త్యాగం వల్లభాయ్ పటేల్ త్యాగం వల్లే ఆనాడు స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యస్తారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆనాడు స్వాతంత్రంలో లేని వారు, స్వాతంత్రం కావాలని కోరని వారు ఇలా దేశాన్ని ఏలుతూ ఉన్నారు. ఏ విధంగా ఏలుతూ ఉన్నారంటే అసలు కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట పిచ్చి పెడుతూ అగ్రవర్ణాలకి వెసులుబాటు కలగజేస్తూ అగ్రవర్ణాలకి బాసలుగా నిలుస్తూ అసలు పేదవాడికి ధనవంతుడికి ఎంత వ్యత్యాసం చేస్తారంటే ఇప్పుడు 10-12 కోట్ల ఆశపడిన ఆదాన్ని వాళ్ళ లక్షల కోట్లకు ఇవ్వబాగినాడంటే అమ్మాని కూడా రెట్టింపు 300 ఆస్తులు పెంచుకున్నారంటే ఇక్కడ మోడీ